ఆట కాదు, అదో వేట. వార్ వన్ సైడ్ అయితే ఎలా ఉంటుందో, హోమ్ గ్రౌండ్ లో భారత్ గర్జిస్తే ఎలా ఉంటుందో అహ్మదాబాద్ స్టేడియంలో ప్రపంచానికి తెలిసేలా చేసింది టీమిండియా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టుగా సాగింది భారత్ ప్రదర్శన. ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది. టీ20 ఫైనల్ మ్యాచ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరకదీసింది సూర్యకుమార్ సేన. ప్రత్యర్థిని చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది భారత్. ఫైనల్లో 96 పరుగుల తేడాతో గెలిచింది భారత్. 256 పరుగుల భారీ లక్ష్యం ఛేదించలేకపోయిన కివీస్ 159 పరుగులకే ఆల్అౌట్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రఫాడించింది భారత్. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో ఎక్కడా భారత్ ను బీట్ చేయలేకపోయింది న్యూజిలాండ్. ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత ప్లేయర్లు 4లు, 6ర్లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు క్రీజులో ఉన్నంతసేపు స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు సైతం ఇరగదీశారు. ఒకానొక దశలో స్కోరు 300 చేరుతుందన్న సమయంలో జేమ్స్ నీషం 3 వికెట్లు తీసి టీమిండియా జోరుకు బ్రేకులు వేశారు. ఒక్క సూర్యకుమార్ తప్ప ప్రతి ప్లేయర్ డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు శాంసన్ 89 పరుగులతో మరోసారి సూపర్ నాక్ ఆడారు. వరుసగా 3 మ్యాచ్ల్లో సెంచరీ మిస్ అయినా భారత్ ను మాత్రం విజయ తీరాలకు చేర్చాడు సంజు. ఇక ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ గ్రౌండ్ ను షేక్ చేశారు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇషాన్ 54, అభిషేక్ 52 పరుగులు చేసి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలకంగా నిలిచారు. 256 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలోనే ప్యాకప్ చెప్పేసింది. 159 పరుగులకే ఆల్అౌట్ అయింది. న్యూజిలాండ్ టీంలో టిమ్ సిఫర్ట్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. మిచెల్ శాట్నర్ 43 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి కివీస్ ను కట్టడి చేశారు. విధ్వంసకర బ్యాటర్లను పెవిలియన్ కు పంపి అక్షర్ పటేల్ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచాడు. సెమీస్ లో దక్షిణాఫ్రికాపై సెంచరీతో రెచ్చిపోయిన ఫిన్ ఎలెన్ సహా కీలకమైన మరో 2 వికెట్లు అక్షర్ సాధించాడు. అక్షర్ కు తోడు 4 వికెట్లు తీసి కివీస్ ఓటమిని శాసించాడు బుమ్రా. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తొలి వికెట్ తీసి మ్యాచ్ ముగించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జస్ప్రీత్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సంజు శాంసన్ నిలిచారు. టీమిండియా గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అమ్మరాన్నంటాయి. జాతీయ పతాకాలతో రోడ్లపైకి వచ్చిన జనం జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. డాన్సులు చేస్తూ, క్రాకర్స్ పేలుస్తూ అర్ధరాత్రి వరకు హంగామా చేశారు. దేశంలోని ప్రధాన నగరాలన్నీ క్రికెట్ అభిమానుల ర్యాలీలతో కనిపించాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లపైకి వచ్చి టీమిండియా విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సూర్యకుమార్ సేనకు అభినందనలు తెలిపారు. వరల్డ్ కప్ విజయంతో వరుసగా ట్వీట్లు చేస్తూ సూర్యకుమార్ సేనను అభినందించారు రాజకీయ, సినీ ప్రముఖులు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టీమిండియాకు అభినందనలు తెలిపారు. నీ గెలుపును చూసి యావత్ భారత్ గర్వపడుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ టీమిండియాను అభినందిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు చిరంజీవి సహా చాలా మంది సినీ ప్రముఖులు సూర్యకుమార్ సేనను అభినందించారు.